హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశం పార్ట్ 2 అనమాట. మా కోడలు స్నానం చేసింది, రెడీ కాలేదు, నేనైతే రెడీ అయిపోయినా అనమాట. అర్లీ మార్నింగ్ 2-3 అవుతుంది అనమాట టైము. మా అత్తయ్యనేమో గడపలకి బొట్లు పెట్టేస్తుంది. అండ్ ఇల్లు బయట నుంచి ఇట్లుందనమాట. నైట్ ఇట్లా లైట్స్ వేసి పైన వెంకటేశ్వర స్వామిది అయితే మస్తు నచ్చింది నాకు. అండ్ ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది రెంట్ హౌస్ అనమాట. అక్కడ నుంచి దేవుడి ఫొటోస్, మంగళారతి అవన్నీ పట్టుకొని గృహప్రవేశంకి సంబంధించిన సామాన్లన్నీ పట్టుకొని అయితే బయటికి వెళ్తున్నాం మేము. ఇక్కడైతే అందరూ ఒక్కొక్కరు ఇట్లా బయటికి వస్తున్నారు. అండ్ దగ్గరనే అనమాట ఈ హౌస్కి గృహప్రవేశం, అంటే కొత్తింటికి పాతింటికి కొంచెం దగ్గరనే అనమాట. ఇంకా అందరం ఒక్కొక్కటి పట్టుకొని అలా స్టార్ట్ అయిపోయినాం కొత్త ఇంటికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్త ఇంటి దగ్గర అక్కడ బయటనే నించోబెట్టిరు అనమాట. అంటే కరగబుడ్డి ఉంటుంది కదా, అది కుదియాలని, ఆడపడుచులు కుదియాలని చెప్పేసి బయటనే కుదిచ్చి లోపలికి వెళ్ళాలని చెప్పేసి అక్కడే అందరిని ఆపేసింది అనమాట పంతులు గారు. అక్కడనే ఆగిపోయి ఇదైతే కుదిస్తుంది అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు తను. అండ్ ఇంకొక ఆమెనేమో మా అన్నయ్య వాళ్ళ అత్తమ్మ అనమాట, మేనత్త. ఇద్దరు కలిసి కుదిస్తున్నారు అనమాట. అండ్ ఇంకా నేనైతే ఫుల్ అలసిపోయినా, నాతో కాలేదన్నమాట. నేను వెళ్ళిపోయాను. ఇంకా ఇదంతా కుదిచ్చేటప్పుడు నేను అక్కడ లేను. వీడియో మాత్రం మా కోడలు తీసిందనమాట. అండ్ ఇక్కడ లోపల గడపలు కడిగేసి ఇంట్లోకి అయితే వెళ్తుర్రు అనమాట ఒక్కొక్కరు. ఈ టైంలో నేనైతే లేను అక్కడ. అండ్ వెంకటేశ్వర స్వామి ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అండ్ అది అయిపోయిన తర్వాత పాలైతే పొంగిచ్చారు. ఇక్కడ పాలు పొంగిచ్చిన తర్వాత కరిగేపుట్టికి కూడా పూజ చేసేసారు. అండ్ నెక్స్ట్ నవగ్రహాల పూజ కూడా చేసేసారు అనమాట. అక్కడ నవగ్రహాల పూజ ఇద్దరు కలిసి ఇలా చేశారు. తర్వాత దేవుడి రూమ్ మాత్రం మస్తు ఉందన్నమాట. మంచిగా డెకరేట్ చేసినాం. అంటే మంచిగా పూజ ఫొటోస్ అయితే బాగుంది. ఇక్కడైతే శివలింగం ఫైనల్ అవుట్పుట్. శివలింగం ముందే హోమం అనేది చేశారు. అండ్ శివుడిది అవుట్పుట్ అయితే మస్తు ఉంది. ఇంకా పంతులు గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. డెకరేషన్ మంచిగా చేసినామమ్మ శివుడిది ఇంకా వెంకటేశ్వర స్వామిది అని చెప్పేసి అన్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అండ్ తర్వాత ఇక్కడైతే కళ్యాణం చేశారు. కళ్యాణం చేసేటప్పుడు వీడియో అనమాట. ఈ కళ్యాణం చేసేటప్పుడు మాకు కన్యాదానం చేసే అవకాశం వచ్చింది. ఇద్దరం కలిసి కన్యాదానం చేసాము. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. అక్కడ పంతులు గారు అంటున్నారనమాట, 500 ఇవ్వాలి ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళు. అంటే మా హస్బెండ్ అక్కడ ఇచ్చేవాళ్ళు అక్కడే కూర్చున్నారు. మేము ఎందుకు ఇవ్వాలి, వాళ్ళే ఇస్తారు కట్నం అని చెప్పేసి చెప్తున్నా అనమాట. అట్లా పంతులు గారు కొంచెం కామెడీ చేసిండు. అండ్ తర్వాత 500 ఇస్తేనే కన్యాదానం చేస్తాము అది ఇది అని చెప్పేసి కొంచెం ఆడ కామెడీ అయ్యింది. ఇక్కడైతే మేము వెనకాల వచ్చి నించున్నాం అన్నమాట. నెక్స్ట్ అంటే మేమే కన్యాదానం చేయాలి కాబట్టి అక్కడ నించున్నాం అన్నమాట. మా హస్బెండ్ కింద ఆయన రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే ఆయన అయితే వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఇద్దరం ఇట్లా బొట్లు పెట్టుకొని కనకన్నం అనేది కట్టేసుకున్నాం అన్నమాట ఇద్దరం. అండ్ ఇక్కడ వెనకాల పంతులు గారు మాకు బ్రహ్మముడి వేస్తున్నారు. వేసేసిన తర్వాత ఇదైతే కంకణం లోపల అమౌంట్ అనేది పెట్టుకోమని చెప్పారు. అలా ఆయననే పెడుతున్నాడు నాకు. ఆయనకి పంతులు గారు పెట్టారు. నెక్స్ట్ కన్యాదానం వీడియో చూసేసేయండి. అధానందవేర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణః అచింత్యాచింత్యా ప్రియమానస్య భాదాకాశస్య వద్యే పరేబ్రహ్మణానామనే కోటిబ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తా మహదహంకార పృథివ్యత్యేజోకాశः ధ్యావనే ఆవృతే తదధిష్టానభూత విశ్వకర్మ పరమః స్మృతిం విదదైకతైః మనోయదర్శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మభిः పరికల్పితే బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదిత్య
పంచమూర్తిభిः పరిపాలితే हिरण्यशृङ्गतिशृङ्ग वृष्यमूकाख्य पञ्चमहारदाधिष्ठिते रन्तर्बृहत्मयी रूपा वैराख्या शाकवैरसामोद्गीयते रामशब्दवर्धभद्भगीरथवर्धबन्धुगजाम्बरी शद्रीपाद षोडशमहाराजैः परिपालिते कार्त्यवीरसगरपुरोगुत्सपुरोरहारिश्चन्द्रचक्रभर्त्यवर्णसेविते अदा अंगमंगलंगकाश्मीरकाम्भोजसौवीर महाराष्ट्र नेपाल केरल चोल पांचाल गौल मलयाल द्राविड कर्नाटक करवाड़ मानाड पांड्या कुलिंदाम्र हूनाथ शार्नबोल उत्कुरु गुरु गामदार विदर्भ विजय बालिक भय केके कुंतल कोसला कुरात सूरसेन सेवन कपाश घूर्जर यावल जाला साल्वसेदु सिंधुम देशबाजा विराजिते इदानीं पष्टां सन्महाविगे सप्तलक्षापदयादे सहस्रानित्वा ద్వాదశాబ్ది కన్యాదానం వీడియో చూసారు కదా. తర్వాత బియ్యం అయితే పోసినాం అనమాట. అందరం ఒక 5 మెంబర్స్ 9 మెంబర్స్ 11 మెంబర్స్ అట్లా పోయొచ్చు అనమాట. అట్లా పోసినాం. తర్వాత మంగళారతి అయితే ఇచ్చేసినాం ఇక్కడ అందరం కలిసి. ఒక పాటలు అయితే ఎవరు కావట్లేదు, అలా అలా పాడేసి మంగళారతి అయితే ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగినాం అనమాట. అండ్ నెక్స్ట్ మా అన్నయ్య వదిన కూడా ఫోటో దిగారు. అండ్ కథపీఠను కుదించాను నెక్స్ట్. తర్వాత పూజ అంతా అయిపోయింది కథది. తర్వాత మేమైతే బియ్యం పోసాం. మా ఆడపడుచుకి ఇంకా అన్నయ్యకి ఇద్దరికి బియ్యం పోసాం. నేను మా అత్తమ్మ అంతా 5 మెంబర్స్ పోసాం అనమాట. ఫస్ట్ అయితే మా అత్తమ్మ పోసింది, తర్వాత నేను పోసిన బియ్యము. అండ్ మా మమ్మీ కూడా బియ్యమే పోసింది అనమాట. మా దాంట్లో ఎవరిదైనా గృహప్రవేశం అయితే బియ్యం పోస్తారనమాట. అట్లానే మా మమ్మీ కూడా బియ్యం తెచ్చింది, మా మమ్మీ కూడా బియ్యం పోసింది. ఇక్కడైతే మా మమ్మీ బియ్యం పోసేసింది. అండ్ నేను థర్డ్ డే అనేది వీడియో తీయలేదు, కొంచెం కొంచెం తీసిన అంతే. అలసిపోయినా అనమాట ఫుల్. ఇక్కడైతే వంటలు చేస్తున్నారు. థర్డ్ డే ట్యూస్డే రోజు. మండే రోజు మొత్తం వెజ్జే, ట్యూస్డే రోజు నాన్ వెజ్. ఇక్కడ అత్త కోడలు వదిన మరదలు అట్లా ఫోటో దిగాము. మా అత్త వాళ్ళు 3 అక్క చెల్లెలు, వాళ్ళకి 3 కోడలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడలు. అండ్ ఇక్కడ మా వదిన మరదలు ఫొటోస్. అండ్ అదే రోజు మా చిన్న ఆడపడిచేది యానివర్సరీ అనేది ఉండే ట్యూస్డే రోజు. వాళ్ళకి కేక్ కట్ చేయించాము నైట్. చేసామన్నమాట నేను మా హస్బెండ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.